మనం ఇప్పుడు భూదాన్ పోచంపల్లి మండలం అంతమ్మగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామశాఖ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వస్పరి లింగయ్య గారు మనతో పాటు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకులు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. దాంతోపాటు కేసీఆర్ వెన్నంటే ఉన్న సీనియర్ నాయకులు. నమస్కారం సార్. నమస్కారం. మీరు ఉద్యమకాలం నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి అంటే తెలంగాణ కోసం ఏమేమి పోరాటాలు చేసారు? చాలా ఉద్యమం చేసినాం, ధర్నాలు చేసినాం, రాస్తారోకోలు చేసినాం, వంట వార్పు అన్నీ చూసినాం. తెలంగాణ తెచ్చుకున్నాం. 10 ఏళ్ళ పరిపాలన బాగా ఉన్నది. ఇక మొన్న విషయంలో కొంత అవధూతలతోటి వెంకపాటు మలిదశ ఉద్యమంలో 1200 మంది అమరులయ్యారు. అంటే ఈ మన ప్రత్యేక రాష్ట్ర కాంక్ష నెరవేరిందంటే నీళ్లు, నిధులు, నియామకాలు ఈ 3 నెరవేరినాయి అంటారా? నెరవేరినాయి. కాళేశ్వరం కానీ ఇక్కడ ఇది పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతలు అవన్నీ నెరవేరినాయి. ప్రాజెక్టుల విషయం నీళ్ళ కోసం. మరి నిధులలో వస్తే అంటే అభివృద్ధి ఎట్లా జరిగింది? బాగా జరిగింది అభివృద్ధి. నియామకాలు కూడా బాగా. నియామకాలు ఫెయిల్ అయింది. ఇప్పుడు అంత గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లు గ్రూప్ 1 పేపర్ లీకేజ్ అయింది, చాలా పేపర్ లీకేజ్ అయినాయి. అప్పుడు మరి ఇప్పుడు కూడా అయినాయి కదా. అంటే ఇప్పుడు మళ్ళా కోట్ల కేసే నడుస్తుంది కదా. అది మన అంటే మీరు ఇచ్చిన నోటిఫికేషన్ దాన్నే కాంగ్రెస్ పార్టీ కొనసాగించింది. గ్రూప్ 1లో కూడా అవకతవకలు జరిగినాయి అంటారా? అవును కదా. మరి అప్పటి దోషులు తెలవలేకపోయారు, మరి ఇప్పుడు కూడా అదే జరిగిందంటే మరి ఎట్లా నిరుద్యోగులకు మరి ఏం చెప్తారు మీరు? ఏం అంతా స్టూడెంట్ అంతా ఏకమయ్యి ఐకమత్యంగా పోరాటం చేయవలసింది. గత 10 ఏళ్ల పాలన ఎలాంటి అభివృద్ధి జరిగింది? బాగా పనులు జరిగినాయి. సీసీ రోడ్లే కానీ, ఇంటింటికి నీళ్లు కానీ, కళ్యాణ లక్ష్యం కానీ, రైతు బీమా, రైతు బంధు, రుణమాఫీ కానీ అన్నీ బాగా జరిగినాయి. ఒడ్లల్లో మార్కెట్లు ఎమ్మటే పోయేది, డబ్బులు ఎమ్మటే పడేది. ఇప్పుడు ఇంతవరకు మా అంతమ్మగూడెం గ్రామంలో ఒడ్ల మార్కెటే ఓపెన్ చేయలేదు. మీ గ్రామంలో గతంలో ఉన్న సర్పంచ్ గారు ఎలాంటి అభివృద్ధి కొనసాగించారు? మంచిగా చేశాడు. అన్ని జరిగినాయి. సీసీ రోడ్లు అయినాయి, డ్రైనేజ్ మొత్తం ఊరు మొత్తం డ్రైనేజ్ అయింది, సీసీ రోడ్ అయింది. బాగా గ్రామ పంచాయతీ కొత్తది కట్టుకున్నాం. మంచిగా అభివృద్ధి చేశాడు. గత ప్రభుత్వంలో బీసీ బంధు కానీ, దళిత బంధు కానీ, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, యాదవులకు గొర్రెల పంపిణీ ఏ విధంగా జరిగింది? లబ్ధిదారులకు ఎట్లా చేరువైంది? మంచిగా జరిగింది. గొర్రెల పంపిణీ వచ్చింది. మా దాంట్లో దళిత బంధువులు లేరు, మా తాన దళితులు వాళ్ళకి లేదు. గొర్రెల పంపిణీ అయితే కుల కుర్మలకు వచ్చేసినాయి. మిగతా ఇది బీసీ బంధువు రాలేదు మాకు. డబుల్ బెడ్రూమ్లు అవి కూడా ఇక్కడ రాలేదు. మిషన్ భగీరథ ద్వారా ఇంటికి నీళ్ళు అందుతున్నాయా? ఇంటికి నీళ్ళు ఇప్పుడు అయ్యే మా ఊర్లో నీళ్లు కాలుష్యమైనాయి. ఇంటింటి నీళ్ళే రోజు వచ్చేస్తాయి. మరి మీరు ఇంత అభివృద్ధి కొనసాగించినట్టు, ఇంత ప్రజలకు ఇంత అభివృద్ధి చేసినామంటున్నారు. మీ పార్టీ అధికారంలో రాలేకపోయింది, మీకు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కూడా ఓడిపోవడం జరిగింది. కారణం ఏమై ఉంటుంది? అంతా ఇక మోసపోయారు. అంత ఆశలు పెట్టి 2500 గ్యాస్ సిలిండరు వచ్చి, బస్సు ఫ్రీ, 4000 పెంచిని, 2000 ఉన్నది 4000 చేస్తామన్నారు. ఇక అన్నీ రైతు బంధు 15000 ఇస్తామన్నారు. రుణమాఫీ 2 లక్షలు చెప్పిండు. అవన్నీ చెప్తారకల్లా మోసపోయారు జనాభా. కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించి అప్పుల పాలు చేసిపోయింది, రాష్ట్రాన్ని అధోగాత్పాలు అయిపోయింది. ఇప్పుడు ఆయన చేసిన అప్పులకు మేము కట్టే ఇప్పుడు వచ్చే ఆదాయం మిత్తిలకు సరిపోతలేదని మా ముఖ్యమంత్రి పదే సభలలో చెప్పడం జరిగింది. ఆయనకన్నా ఎక్కువ చేసింది. బీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పుల కుంపటి వల్లనే ఇప్పుడు ఈ ప్రభుత్వం కోలుకోలేకపోతుంది అంటారు. దీన్ని మీరు ఏమంటారు? దీన్ని అప్పులు చేసిండంటే అప్పులు చేసినా కానీ డెవలప్ చేసిండు కదా. చాలా కాళేశ్వరం కట్టిండు అప్పులతో. మరి అప్పులు చేయకుంటే కాదుగా. ఇంత డెవలప్ అయింది, అది అవపడతలేదా? అంటే అప్పు చేయండి పనులు కావు. అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అప్పు చేస్తలేదు అంటారా? చేస్తుంది. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ చేసారు కదా. మరి ఒక సంవత్సరం 10 సంవత్సరాలలో ఇంత అప్పు చేసిండు అన్నాడు. సంవత్సరాలనే ఇప్పుడు ఇంక ఎక్కువ చేసి పెట్టిండు కదా అప్పు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అధికారంలోకి వచ్చింది. 6 గ్యారెంటీలు ఎలా అమలవుతున్నాయి? ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంది? ఏ ఒక్క హామీ అమలు కాలేదు, ఒక బస్సు తప్ప. ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలు ఉచిత బస్సు ఇస్తున్నాం అంటున్నారు, 500 రూపాయల సిలిండర్ ఇస్తున్నాం అంటున్నారు, ఉచిత కరెంట్ ఇస్తున్నాం అంటున్నారు, 2 లక్షలు రుణమాఫీ చేసినాం అంటున్నారు, సన్న వాటిలోకి 500 బోనస్ ఇచ్చినాం. ఇవి అంతలేవా మీ గ్రామానికి? మా ఏదానికి లేదు. ఒక బస్సు ఒకటి లేడీస్కి తప్ప కరెంటు లేదు, గ్యాసు లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. ఏ ఒక్క హామీ ఇంతవరకు చెందలేదు.
బస్సులలో మంచిగా ఉందా మరి ప్రయాణం? అంతా కొట్టుకుంటూ బస్సులు ఎక్కిన ఆడవాళ్ళు సీట్లు దొరకక కొట్టుకొని వస్తాం. అంటే మరి బస్సులు పెంచాలంటారా? అది తీసేయవలసిందే, అది మంచి పద్ధతి ఏం కాదు. తీసేమంటే బీదలకు ఉపయోగపడుతుంది కదా. బీదలకు ఉపయోగపడితే కాలేజ్ పిల్లలకు స్టూడెంట్కో పెట్టి చేస్తే బాగుండేది. 100 రూపాయలకు 50 రూపాయలకు అంత టికెట్ పెట్టి టికెట్ లేకుండా చేసి మొత్తం గొర్రెల మంది ఎక్కించినట్టు ఎక్కిస్తారు. ఏం ఉపయోగం లేదంటే ఏం ఉపయోగం ఏం లేదు. ఇటీవల గ్రామ సభలు నిర్వహించారు. రేషన్ కార్డుల విషయంలో కానీ ఇందిరా మహిళకి ఏటిపై దరఖాస్తులు ఎక్కువ వచ్చినాయి. అందరు ప్రతి ఒక్క పింఛన్లకు రేషన్ కార్డులకు ఇచ్చారు, కానీ ఏ ఒక్క దరఖాస్తు కూడా ఇంతవరకు పాస్ కాలేదు. 2 సార్లు 3 సార్లు తీసుకున్నారు మా గ్రామ పంచాయతీలో. ఏ ఒక్క హామీ కూడా ఇంతవరకు వీళ్ళకి వచ్చిన అని పేరు కూడా చెప్పలేదు. మీరు గతంలో 10 ఏళ్ళు ఉన్నారు, మీరు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు అని కాంగ్రెస్ ఆరోపణ చేస్తుంది. ఇది ఇచ్చినా కానీ ఇవ్వలేదు అంటారు. ఇక అది వాళ్ళకే ఎరుకుండాలి. అది ఇచ్చినాం, పింఛన్లు వచ్చినాయి, రేషన్ కార్డులు ఇచ్చినాం, అన్నీ ఇచ్చినాం. ఇప్పుడు ఇంటింటికి 3-4 సార్లు రాసుకుపోయారు. ఇంతవరకు ఏ ఒక్క పథకం కూడా నీకు వచ్చిందని లిస్టులో చదవలేదు, చెప్పలేదు. అంటే అంటే సభలు నిర్వహించారు కానీ పేర్లు ప్రకటన జరగలేదు. మరి ఎక్కడ జాప్యం జరుగుతుంది? మీరు ఎందుకు ప్రతిపక్షంలో ఎందుకు ప్రశ్నిస్తలేరు గవర్నమెంట్? ప్రతిపక్షంలో ఉండి ఎందుకు ఇస్తూనే ఉన్నాం, అనేది వస్తుంది. ఇప్పుడు ఫైళ్ళు ఇంక్వైరీ పోయినాయి అని చెప్తున్నారు, అంతే ఉంది కానీ ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇటీవల సన్నబియ్య కార్యక్రమం ప్రవేశపెట్టింది. పేదల నిర్పేద సన్నబియ్యం ఇస్తున్నాం. ఎక్కడ ఈ దేశంలో కానీ రాష్ట్రాలలో ఏ రాష్ట్రాల్లో సన్నబియ్య కార్యక్రమం ఒక తెలంగాణలో ఇస్తున్నాం, ఆ ఘనత ముఖ్యమంత్రి దక్కుతుందని అంటున్నారు. మీ సన్నబియ్యంపై మీ స్పందన ఏంది? సన్నబియ్యం అనేది అది కేసీఆర్ కూడా ఇస్తానని చెప్పిండు. సరే, ఇప్పుడు ఈ నెల అయితే ఇచ్చిండు, మరి ఇస్తాడా తెలియదు. అది మనకైతే అంటే మొన్న అయితే వచ్చినాయి, ఈ ప్రతి గ్రామానికి వంచినట్టున్నాడు సన్నబియ్యం అని చెప్పి. మరి అది పాస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా తెలియదు. ఇప్పుడు అంటే ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లు సంవత్సరాల పైచీలకి అవుతుంది, ముగిసిపోయి సంవత్సరంన్నరకు ఎక్కువ అవుతుంది. స్పెషల్ ఆఫీసర్ పాలన అంటున్నారు. స్పెషల్ ఆఫీసర్ ఎవరో ప్రజలు అంటున్నారు, మాకు ఎవరో తెలియదు. దానివల్ల గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు, కేంద్ర నిధులు కూడా రావట్లేదు అంటున్నారు. ఎలక్షన్లు ఎందుకు నిర్వహిస్తున్నారు? ఎక్కడ జాప్యం జరుగుతుంది? ఒక వీధి లైట్లు కూడా వేయలేకపోతున్నారు. బల్బు పోతే బల్బు వేయడానికి కూడా ఏం లేదు. ఏం పరిపాలన స్పెషల్ ఆఫీసర్ది ఏం బాగలేదు. ఇవాళ ఉంటే రేపు రారు, రేపు ఉంటే వెళ్ళిన రావు. ఏమన్నా పని పడితే గ్రామ పంచాయతీ కాడ ఎవరు ఉండే సమస్య లేదు. ప్రభుత్వం ఎందుకు నిర్వహిస్తలేదని భయపడుతుంది. ఎలక్షన్ పెట్టాలంటే భయపడుతుంది, మేము ఓడిపోతామని. తిరగబడ్డారు జనాభాని. ఇది అంటే ఇది మీది ఇటు చౌటుపల్కు దగ్గర ఉంటుంది, మీ బోధంపొచ్చపల్లి ఉన్నది మీ గ్రామ పంచాయతీ. అంటే ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ ఫ్యాక్టరీలు ఉన్నాయి, కెమికల్ ఫ్యాక్టరీలు కానీ పారిశ్రామికంగా బాగా ఇక్కడ అభివృద్ధి చెంది ఉంది. దీనివల్ల ఇక్కడ స్థానికంగా రైతులు ఏమంటున్నారంటే ఆ ఫ్యాక్టరీలు వదిలే వ్యర్థాల వల్ల కానీ పొగ అంటే పొల్యూషన్ పొగ వల్ల కానీ ఇక్కడ పంటలు పంటలేవు, ఇక్కడ వాతావరణం కాలుష్యం అయిపోయింది, ప్రజలకు జబ్బులు వస్తున్నాయి. వీటిని గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నియంత్రించకపోయింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నియంత్రణ జరుగుతుందంటారా? మరి ఇక్కడ ఉన్న రైతులకు ఎలా మేలు జరగాలంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ప్రభుత్వాలు? అనిల్ కుమార్ రెడ్డి వచ్చి చెక్ చేసుకొని పోయిండు. చామల కిరణ్ కుమార్ రెడ్డి చెక్ చేసారు. చెక్ చేసినా కానీ వాళ్ళు ఏ స్పందన ఏం లేదు. ఇదివరకు కంపెనీ తిరిగి వెళ్ళిపోయారు. అది కాలుష్యం అయితే ఉన్నది. మన పొగ వాసన, వాటర్ పొల్యూషన్ మొత్తం ఫుల్. పంటలు వండకుండానే ఉన్నాయి మా ఏరియా. దోతిగూడెం, అంతమ్మగూడెం, ఈ చుట్టుముట్టు ఎల్లగిరి, కైతాపురం, ధర్మోజిగూడెం, జిబ్లక్పల్లి వరకు అంతా కాలుష్యం అయిపోయింది వాటర్. మరి ఇక్కడ స్థానిక రైతులు కానీ ప్రజలు కానీ ఎందుకు పోరాటాలు చేస్తలేరు? వాటి ఫ్యాక్టరీలను ఎందుకు ఇక్కడ నుంచి తరలించడానికి మీరు పోరాటాలు ఎందుకు కొనసాగించలేకపోతారు? పోరాటం చేసినా కానీ వాళ్ళు పై అధికారులతోనే కుమ్మక్కై నడుస్తుంది ఇక్కడ. అంటే రాజకీయ పార్టీలు ప్రలోభాలకు అంటే ఈ ఫ్యాక్టరీ యజమానులు రాజకీయ పార్టీలు ప్రలోభాలకు గురి చేస్తున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎలక్షన్ రాబోతుంది. ఎలక్షన్ అంటే మద్యం డబ్బు ఏర్లై పారుతున్నాయి, ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ప్రజలు ఈ తాయిలాలకు అలవాటు పడకుండా ఉండాలంటే ఎలాంటి మార్పు రావాలంటారు? ఎలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి అంటారు? ఇది మంచి పాలన అందించే వ్యక్తిని నమ్ముకొని మనం ఓట్లేస్తే బాగుంటుంది.
ఆ విధంగా మనం ముందుకు సాగితే మంచి పరిపాలన గ్రామానికి అందేయగలుగుతాం. అదేవిధంగా ఈ మాయమాటలు చెప్పి మోసపోకుండా మంచి వ్యక్తిని మనం ఎన్నుకొని గెలిపించుకోగలరని నా మనవి. యువత కూడా బాగా చెడిపోతున్నది, డ్రగ్స్కు మధ్యాహ్నం బానిస అవుతున్నది, పనులు లేక వాళ్ళకు ఉపాధి అవకాశాలు లేక. యువత సన్మార్గంలో నడవాలంటే మీరు బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు ఉన్నారు, యువతకు ఎలాంటి సూచన చేస్తారు మీరు? సూచన చేస్తున్నాం, అవన్నీ మంచిగా తిరగాలి, మంచిగా చేయాలి, పనులు మంచిగా చేసుకొని మన ఉపాధి మన అవకాశాలను గుర్తించి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని మనం కోరుతున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ తెలుగు టీవీ.